హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ అనుకోని పరిణయం 7వ భాగాన్ని వినేద్దాం. ఉదయం ఇద్దరూ లేచినా సరే ఒకరి మొహాలొకరు చూసుకోలేదు. ఎదురు పడకుండా తిరిగారు. హిమ కాఫీ జై టేబుల్ మీద పెట్టింది. జై కూడా హిమ కళ్ళలోకి చూడలేకపోయాడు. సిరి వాళ్ళు లేచారు. ఎంత మాట్లాడించినా పైకి ఏదో బాగున్నట్టు నవ్వుతున్నారు. నలుగురు షాపింగ్కి వెళ్లారు. జై మాత్రం హిమతో మాట్లాడి ధైర్యం చేయలేదు. హిమ కూడా జై వైపు చూడలేకపోయింది. అలా ఇద్దరు పైకి నవ్వుతూ గడిపేశారు. సిరి, మహి వెళ్ళిపోయారు. అయినా జైకి, హిమకి మధ్య మొహమాటం రోజురోజుకి పెరిగిపోయింది. పెళ్ళయి 6 నెలలైంది అప్పటికే. కానీ ఆ ఒక్క విషయం వల్ల మళ్ళీ దూరం పెరిగింది. హిమకి ఆఫీస్ వర్క్ వల్ల బిజీ అయిపోయింది. జై కూడా తన పని చేసుకుని వెళ్ళిపోయాడు. ఒకరోజు రామ్ ఇంటికొచ్చాడు. హిమ వర్క్ చేసుకుంటుంది. రామ్కి కాఫీ ఇచ్చి మాట్లాడి వెళ్ళింది. శరణ్య ఫంక్షన్కి రాలేదు. ఇప్పుడు బాబు పుట్టాడురా, ఒకసారి చూసొస్తే అన్నాడు రామ్. నేనా? ఇప్పుడున్న ప్రాబ్లంలో మళ్ళీ ఇదొకటి తక్కువ అన్నాడు. ఏ, మీ ఆవిడికి తెలుసా ఈ విషయం అన్నాడు. తెలుసు, కానీ ప్రాబ్లం అది కాదు అన్నాడు. మొన్నటి వరకు బానే ఉన్నారు కదరా, నువ్వే కదా ఫ్రెండ్స్లా ఉన్నావు అన్నావు అన్నాడు రామ్. అవును, కానీ అని జరిగిన విషయాన్ని మెల్లగా చెప్పాడు. రామ్ గట్టిగా నవ్వుతూ ప్లీజ్ ఎవరికి చెప్పకరా అన్నాడు. మెల్లగా అన్నాడు జై. ఇంత కామెడీ పీస్ అయ్యావేంట్రా, ఆ అమ్మాయి నీ వైఫ్ రా, ఏదో పరాయి అమ్మాయి అన్నట్టుగా ఫీల్ అవుతున్నావు అన్నాడు. అది కాదురా, అసలు మా ప్రాబ్లం వేరే అన్నాడు. సరే, నువ్వు ముందు ఆ ఫంక్షన్కి రా, మళ్ళీ బాగుండదు. పాపం తనైనా ఎన్ని రోజులు మోసం చేశా అనే బాధలో ఉంటుంది చెప్పు. అంతా జరిగిపోయింది తనకి. అప్పుడు ఏమీ సమస్యలున్నాయో ఎవరికి తెలుసు. ఆ రోజు తన పరిస్థితి ఎలా ఉన్నదో. ఇప్పుడు బాబు పుట్టాడు కదరా, ఒకసారి కనిపించి మాట్లాడావంటే హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ బాధైనా తగ్గుతుంది కదా అన్నాడు. తను ఎలా ఉంటే నాకెందుకురా, నేను మాత్రం హ్యాపీగా ఉన్నాను. తను హ్యాపీగానే ఉంది కదా అన్నాడు. ఆ మాట అనకరా, అది తప్పురా. ఆడపిల్ల పెళ్లి తర్వాత ఎన్ని ఉన్నా సర్దుకుని పోవాలి. ఒక మాట ఎదురు చెప్పినా వాళ్ళకి 10 ప్రశ్నలు వస్తాయి. నువ్వు హ్యాపీగా లేవా చెప్పు. ఇష్టం లేని పెళ్ళి అన్నావు. అందరికన్నా మీ ఇద్దరే కదా బాగున్నారు. ఇష్టం లేకుండానే హిమ కోసం ఎంత చేశావా? అదేదో మీ అమ్మ వాళ్ళ దగ్గర ఉంచొచ్చు కదరా. నీతో ఎందుకు తీసుకొచ్చావు? తను ఏదో ఒక మాట అంటే ఆ రోజు దగ్గర ఫీల్ అయిపోయావు కదరా. తనకేం కావాలో ఏది కంఫర్టో చూసి మరీ చేస్తున్నావు. అసలు హిమ మీద నీకు ఏ ఫీలింగో హక్కు లేకపోతే ఎప్పుడో వదిలేసేవాడివి కదా. అంతెందుకు, అలా మీ మధ్య ఏదీ లేనప్పుడే మొన్న చెప్పిన అలాంటి సిచ్యువేషన్ రాదురా అన్నాడు. అది వేర్రా, ఏదో ఒక వీక్ మూమెంట్లో అనుకో అన్నాడు. నేను ఒకటి అడిగితే తిట్టవు కదరా అన్నాడు రామ్ ముసుముసుగా నవ్వుతూ. చెప్పు అన్నాడు జై కోపంగా. నువ్వు నీ లవ్లో ఎప్పుడు అచికపుచ్చుకలు వేలేవా అన్నాడు. సిగ్గుందారా నీకు, ఏం మాట్లాడుతున్నావు అన్నాడు. కూల్ రా, అడిగింది చెప్పు అన్నాడు. అలాంటిదేమీ లేదు అన్నాడు. ఇప్పుడు అర్థమైందిరా, 1 సంవత్సరం లవ్ చేశావు, ఏమీ లేకుండా భజన చేశావా అన్నాడు. నోరు మీరా, అది అయిపోయిన చాప్టర్ అన్నాడు. ఆ అర్థం అయ్యిందిలే మీ గొప్పతనం. నా పరువు పోతుందిరా నువ్వు నా ఫ్రెండ్ అంటే. ఎంత ముద్దు పప్పురా నువ్వు అన్నాడు. నువ్వు ఇప్పుడు హిమని ఇష్టపడుతున్నావు, అది ఇష్టం లేదు అనుకుంటూనే ఉన్నావు అన్నాడు. అదేం లేదురా, ఇద్దరం ఒకే ఇంట్లో ఉన్నాం కదా అందుకే అన్నాడు. ఒకే ఇంట్లో ఇష్టం లేని మనిషి ఉన్నా సరే ఇలాంటి ఆలోచనలు రావురా బాబు, అర్థం చేసుకో. లేకుంటే ఇలా ఉండవురా ఏ రిలేషన్ లేకపోతే. తను ఏమనుకుంటే నీకెందుకు ఆ రోజు అంత ఫీల్ అయ్యావు? మరి ఈ రోజు తనతో మాట్లాడలేకపోతున్నావు? నార్మల్గా నేను నీలాగే కదా వద్దనుకుంటూ చేసుకున్నాను, కానీ నీలా ప్రతిదాని భూతద్దంలో చూడలేదు. ఒక ఫ్లోలో అలా అన్నీ జరిగిపోతూ ఉంటాయి. ఇలా అనిపించదు, మొహమాటాలుండవు. కానీ నువ్వు అలా కాదు, కొత్తగా ప్రేమలో పడ్డట్టు నీలో ఒక భయం ఉంది. నువ్వు లవ్ చేసేటప్పుడు ఇదంతా జరిగి ఉంటే కామన్గా ఉండేది అన్నాడు. అవునా, మరి నువ్వు ప్రియని లవ్ చేసేటప్పుడు ఇలానే ఫీల్ అయ్యావా అన్నాడు. మా ఆవిడ వింటే నా పని గోయిందరా. ప్రియ విషయం చెప్పా గాని మా లవ్ 2 నెలలే అని చెప్పా. అయినా అవన్నీ ఎందుకులేరా, నేను చెప్తున్నాను కదా, నువ్వు హిమని నీకే తెలియకుండా లవ్ చేస్తున్నావు. అది నీ మనసుకే తెలియట్లేదు. తన్ని దగ్గరగా చూస్తున్నావు ఇప్పుడు అన్నాడు. పక్కనే ఉంటే మరి అంతేగా అన్నాడు. అలా అనుకుంటే ఇన్ని రోజులు నీతోగా ఉంది, మొదట్లో చూడలేదా తనని అన్నాడు. ఏమో నాకు అర్థం కావట్లేదు అన్నాడు. నువ్వేదో పక్కోడి పెళ్ళాన్ని ప్రేమించినట్టు నీ బాధేంద్రా. నువ్వు హిమ ఫంక్షన్కి రండి, అంతా సెట్ అయిపోతుంది అన్నాడు. తనని అడిగి చేస్తాన్రా అన్నాడు. రామ్ వెళ్ళిపోయాడు. జై మాత్రం హిమతో మాట్లాడాలని ట్రై చేస్తున్నాడు, కానీ ఎందుకో తనని చూసి ఆగిపోయేవాడు. హిమ జై ఉన్న దరిదాపుల్లో కూడా కనిపించేదే కాదు. జై వచ్చేసరికి ఇంట్లో చీకటిగా ఉంది. హిమని పిలిచాడు. హిమ పడుకొనుంది. లైట్ ఆన్ చేశాడు. దగ్గరికి వెళ్ళాలంటే భయమేసి హిమ అన్నాడు. కళ్ళు తెరిచి చూసింది. ఏమైంది అన్నాడు. జ్వరంగా ఉంది అంది కూర్చుంటూ. హాస్పిటల్కి వెళ్దామా అన్నాడు. వద్దు అంది పడుకుంటూ. జై వెళ్ళి పాలు వేడి చేసి తెచ్చాడు తాగమని. హిమ తాగి హాల్లోకి వచ్చింది.
టాబ్లెట్లు ఇచ్చి వేసుకోమన్నాడు. వేసుకుని పడుకుంది. బెడ్షీట్ కప్పి ఇల్లంతా క్లీన్ చేశాడు. హిమకి వామిటింగ్ అయింది. ఆ సౌండ్ విని జై వచ్చాడు. హిమని షింక్ దగ్గర నిలబెట్టి క్లీన్ చేసి వేడి నీళ్ళిచ్చాడు. హిమ వెళ్ళి పడుకుండిపోయింది. జై హిమ ఉన్న దగ్గరికి వెళ్ళడానికి కూడా ఆలోచిస్తున్నాడు. కొద్దిగా హాట్ వాటర్ ఇవ్వవా అంది. తీసుకెళ్ళి ఇచ్చి వచ్చేస్తాడు. కాసేపటికి ఏమైనా తింటావా అని అడిగాడు. వద్దు అంది పడుకుంటూ. మొహమంతా ఎర్రగా అయిపోయింది. కళ్ళల్లో నీళ్లు కూడా వచ్చేస్తున్నాయి. జై బాధపడుతూ నుదుటి మీద చేయి పెట్టాడు. చాలా వేడిగా అనిపించింది. హాస్పిటల్కి వెళ్దాం హిమ అన్నాడు. నాకు ఓపిక లేదు అంది పడుకుంటూ. సరే అని దగ్గరలో ఉన్న డాక్టర్ని కలిసి తీసుకొచ్చాడు. ఆయన వచ్చి చూసి టెంపరేచర్ ఎక్కువగా ఉంది, తడిబట్టతో తుడుస్తూ ఉండండి అన్నాడు. టాబ్లెట్లు వేసి రాసిచ్చాడు. చాలా వీక్గా ఉన్నారు, లైట్ ఫుడ్ ఇవ్వండి, ఎక్కువ ఫ్లూయిడ్స్ ఇవ్వండి అన్నాడు. డాక్టర్ని డ్రాప్ చేసి వచ్చి తడిబట్ట తీసుకొచ్చి నిలబడ్డాడు. హిమ రమ్మని సాగి చేయడంతో వెళ్ళాడు. తొడవనా అన్నాడు మెల్లగా. హిమ తొందరగా కానివ్వవా అంది. జై మెల్లగా తుడిచాడు. హిమను కూర్చోబెట్టి జుట్టు పైకి కొప్పు కట్టి చేతుల మీద తొడవసాగాడు. ఉన్నట్టుండి జై మీద వామిటింగ్ చేసేస్తుంది. అలాగే వాలిపోయింది. జై టెన్షన్ పడ్డాడు. హిమని పడుకోబెట్టి తడిబట్టతో తుడిచాడు. మొహం మీద చెంపల మీద తడుతూ లేపాడు. కళ్ళు తెరిచింది. కళ్ళు తిరుగుతుంది అంది. జై షర్ట్ వాష్ చేసుకుని ఫ్రిడ్జ్లో ఉన్న జ్యూస్ తీసి బయట పెట్టాడు. వేడిగా ఇడ్లీ తెప్పించాడు. హిమని లేపాడు. ఎలా ఉంది అన్నాడు. బెటర్ అంది కూర్చుంటూ. ఇడ్లీ ప్లేట్లో తెచ్చాడు. చిన్న చిన్న పీసెస్ చేసి పెడుతుంటే హిమ తింటూ ఉంది. నువ్వు తినలేదా అంది హిమ. తింటాను అన్నాడు. తిన్న తర్వాత టాబ్లెట్లు ఇచ్చాడు. వేసుకుని కూర్చుంది. కాసేపటికి బయట పెట్టిన జ్యూస్ ఇచ్చాడు. హిమ తాగుతోంది. జై కూడా తినడానికి ప్లేట్లో పెట్టుకుని వచ్చాడు. మా అమ్మని రమ్మని చెప్పనా అంది. ఏమైంది అన్నాడు జై అయోమయంగా. ఊరు వెళ్తాను, ఇక్కడ నీకు ఇబ్బంది అంది ఏడుస్తూ. నాకేం ఇబ్బంది లేదు అన్నాడు హిమ వైపు చూస్తూ. సిరి వాళ్ళు వెళ్ళినప్పటి నుండి నాకు ఏదోలా ఉంది. అప్పటి వరకు బానే ఉన్నాం కదా, ఇలా తప్పు చేసినట్టు గిల్టీగా ఉండలేను అంది. జైకి ఏం చెప్పాలో తెలియక చూస్తున్నాడు. మనిద్దరికి సెట్ కాదు, ఇలా ఉండడం కన్నా విడివిడిగా దూరంగా ఉందాం, ఇంట్లో చెప్పేద్దాం, ఇప్పటికే లేట్ చేశాం అంది. జై హిమ వైపు చూసి చేయి కడిగేస్తూ సరే అన్నాడు. అది గమనించిన హిమ ఇదంతా నా వల్లనే కదా అంది. జై ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. హిమ వెళ్ళి పడుకుంది. జై హాల్లోనే ఉన్నాడు. టాబ్లెట్లు అంది. వెళ్ళి ఇచ్చేసొచ్చి కూర్చున్నాడు. అనవసరంగా ఆ రోజు చేసిన తప్పుకి ఇప్పుడు ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంది. తప్పు నాదే అనుకుని ఆలోచిస్తున్నాడు. హిమ వెళ్ళిపోతాను, సెట్ అవ్వదు అన్న మాటకి జైకి బాధేసింది. ఈ విషయం తెలిస్తే ఇంట్లో వాళ్ళు ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నాడు. హిమ జైని పిలిచింది. దగ్గరికెళ్ళి చెప్పు అన్నాడు. కాల్ చేశావా అంది. నువ్వు వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు నేను చెప్పడం ఎందుకు? నేనేదో పంపిస్తున్నట్టు నీకు సెట్ కాదని నువ్వే అనుకున్నావు. అయినా నేను ఆ రోజు నుండి నీ దరిదాపుల్లో కూడా లేను కదా అన్నాడు. అదే అలా ఉండాల్సిన బాధ ఏంటి? నీ ఇంట్లో నువ్వు అలా ఉండాల్సిన అవసరం ఏముంది అంది. ఇప్పుడు నువ్వు పడుకో, రేపు మాట్లాడుకుందాం అన్నాడు. లేదు నువ్వు ఆగు అంది పక్కకి జరుగుతూ. కూర్చోమంది. ఇదే ఇంట్లో మనం బాగున్న రోజులు ఉన్నాయి కదా, ఇప్పుడు ఏదో అలా అయిపోయింది. నాకైతే నేను పంపాలని లేదు అన్నాడు. కానీ నా వల్ల నీకు ఇబ్బంది అంది. నీ వల్ల నాకేం ఇబ్బంది లేదు అన్నాడు. కానీ మనకు సెట్ కాదు అంది హిమ. నువ్వన్నిసార్లు సెట్ కాదన్నాక నేను మాత్రం ఎలా ఫోర్స్ చేస్తా? కానీ వచ్చే వారం వరకు ఉండవా? ఈ ఒక్క రిక్వెస్ట్ అన్నాడు. ఎందుకు అంది. నేమింగ్ సెరమనీ ఉంది అన్నాడు. ఎవరిది అంది హిమ. శరణ్య వాళ్ళ బేబీది అన్నాడు. హిమ జై వైపు చూసి నేనెందుకు అంది. ఫ్యామిలీతో రమ్మంది అన్నాడు. సరే అంది హిమ. ఏదైనా అవసరమైతే పిలువు అన్నాడు. ఇక్కడే పడుకో అంది హిమ. వద్దు నువ్వు పడుకో అన్నాడు వెళ్ళిపోతూ. ప్లీజ్, ఒక వారం ఉంటాను అంతే కదా, మన మధ్య ఈ గ్యాప్ అవసరమా అంది మెల్లగా. జై హిమ వైపు చూసి ఈ గ్యాప్ ఉంటేనే బెటర్, అయినా మన మధ్య అంత ర్యాపో ఉండాలని ఎందుకు అన్నాడు వెళ్ళిపోతూ. హిమ మనసులో బాధ తన్నకొచ్చింది. ఈ పెళ్లి ఇష్టం లేకున్నా బాగా చూసుకున్నాడు, ఎంత కంఫర్ట్ ఇచ్చాడు. అసలు ఆ ఫీలింగ్ మర్చిపోయి హ్యాపీగా ఉన్నాను. ఇద్దరం ఇలా ఉంటే బాగుంటుంది అనుకున్నా. అప్పుడు శరణ్య టాపిక్ వచ్చింది. ఏది దాచకుండా చెప్పేశాడు. మళ్ళీ ఇంకొంచెం దగ్గరయ్యాం. ఇలా ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు ఆ రోజు రాత్రి అలా జరిగినప్పుడు తనకిష్టం లేదని చెప్పి అలా చేయడం వల్ల నేను ఇది కరెక్ట్ కాదన్నప్పుడు ఇందులో తప్పు లేదు, నువ్వంటే ఇష్టమే అని, కానీ నువ్వు నా వైఫ్ అని కానీ ఒక్క మాట కూడా చెప్పలేదు. పరాయి దాన్ని చూసినట్టు పారిపోయాడు. తర్వాత అయినా మాట్లాడతాడేమో అనుకుంటే మాట్లాడలేదు. ఇది మనిద్దరి తప్పని చెప్పినప్పుడు కూడా నా మనసులో మాట అర్థం చేసుకోలేదు. అసలు అంత దూరం ఇష్టం లేకుండా ఎలా రానిచ్చానని ఆలోచించలేదు. నన్ను చూసి పారిపోయిన ప్రతిసారి పరాయి మనిషిలా చూసినట్టుంది. ఇష్టం లేకుండా ఏ అమ్మాయి అలా జరిగినా అదే ప్లేస్లో ఎలా ఉంటుందని కూడా ఆలోచించలేదు. అయినా అంత క్లియర్గా రూమ్మేట్స్ లాగా ఫ్రెండ్స్ లాగా అని చెప్పిన తర్వాత కూడా హోప్స్ పెట్టుకోవడం తప్పే అనుకుంది మనసులో. జై ఆలోచిస్తూ పడుకున్నాడు.
హిమ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని చెప్పాడు. సెట్టు కాదని తను అంతగా డిసైడ్ అయినప్పుడు నేను ఉండమనడం కరెక్ట్ కాదేమో అనుకున్నాడు. జై తెల్లవారుగానే లేచి హిమకి పాలు ఫ్లాస్క్లో పెట్టి టిఫిన్ చేసి జ్యూస్ తీసి బయట పెట్టి హిమను లేపాడు. హిమ లేచి కూర్చుంది. ఇప్పుడెలా ఉంది అన్నాడు. బాగానే ఉంది అంది హిమ. సరే అన్నీ అక్కడున్నాయి, నేను ఆఫీస్కి వెళ్తున్నా అన్నాడు. సరే అంది హిమ. మీ అమ్మ వాళ్ళు వస్తున్నారు అన్నాడు మెల్లగా. హిమ షాక్తో జై వైపు చూసి ఎప్పుడు అంది. ఇంకో గంటలో వచ్చేస్తారన్నాడు. అయితే నేను అమ్మతో వెళ్ళిపోనా అంది. అది నీ ఇష్టం, నువ్వు ఉండాలో వెళ్ళాలో నువ్వే ఆలోచించు అన్నాడు. నేను అడిగింది ఫీవర్ తగ్గే వరకు వెళ్ళిరానా అని అంది. ఇక్కడే ఉండి చూసుకోవచ్చు కదా అన్నాడు. నాకెలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు నీ బిహేవియర్తో అంది హిమ బాధగా. నేనేం చేశా అంతగా బాధపడడానికి అన్నాడు. నువ్వు ఇన్ని రోజుల్లో నన్ను అర్థం చేసుకోలేకపోయావు అంది. నిన్ను అర్థం చేసుకుని ఏం చేస్తా చెప్పు అన్నాడు నిట్టూర్పుతో. నాకేం చెప్పాలో అర్థం కాలేదు అంది కోపంగా. ఇప్పుడు అంత కోపం ఎందుకు వచ్చి చెప్పు. ఆ రోజు జరిగిన విషయానికి సారీ. నువ్వు ఇంకేం పనిష్మెంట్ ఇచ్చినా తీసుకుంటా, కానీ గొడవ పడద్దు. నేను ఇప్పటికే డిస్టర్బ్ అయ్యా. ప్లీజ్ నువ్వు రెస్ట్ తీసుకో అన్నాడు వెళ్ళిపోతూ. హిమ సైలెంట్గా ఆగిపోయింది. జై వెళ్ళిన కాసేపటికి హిమ వాళ్ళ అమ్మ వచ్చింది. హిమ పడుకుని ఉంది. వాళ్ళమ్మ రావడం చూసి లేచొచ్చింది. ఎలా వచ్చావు అంది. ఆ అబ్బాయి వచ్చాడే స్టేషన్కి అంది. మరి ఎక్కడా పైకి రాలేదే అంది. ఏమో అలానే వెళ్ళిపోయాడేమో అంది. సరే నువ్వు స్నానం చేసిరా అంది హిమ. ఎలా ఉంది ఇప్పుడు అంది మెడ కింద చేయి పెట్టి చూస్తూ. పర్లేదమ్మా అంది కూర్చుంటూ. సరే నేను స్నానం చేసొస్తా, తిన్నావా అంది. నువ్వు వెళ్ళిరా అమ్మా అంది. వాళ్ళమ్మ స్నానం చేసొచ్చి కిచెన్లోకి వెళ్ళి చూసి బాలేనప్పుడు ఇదంతా ఎందుకు చేసావే, నేను చేసేదాని కదా అంది వాళ్ళమ్మ. అది ఆయన చేశారు అంది. పాపం తిన్నాడో లేదో అంది వాళ్ళమ్మ. బయట తింటాడులే అంది హిమ. హిమకి ప్లేట్లో తెచ్చిచ్చింది. ఆమె కూడా తిని కూర్చుంది. ఇల్లంతా చూస్తుంది. బాగుంది ఇల్లు, మహి చెప్పింది అంది. ఎలా ఉన్నారు డాడీ పిన్ని వాళ్ళు అంది. అందరూ బాగున్నారే. మీ నాన్న వచ్చేవాడే, కానీ మొన్న వానలు పడ్డప్పటి నుండి పొలం దగ్గరే సరిపోతుంది. అవునా అంది హిమ. ఏంది బుజ్జమ్మ అలా అయిపోయినావు, మొహం అంతా పేక్కుపోయింది. పెళ్ళైన వాళ్ళు ఒళ్ళొస్తారు, నువ్వేమో పొట్ట వెన్నపూసకి అతుక్కుపోయినట్టున్నావేంది అంది. ఆ అలానే ఉన్నాను అంది. మీరిద్దరూ బాగున్నారు కదా అంది. బాలేకుండా ఎలా ఉంటాం అంది. బాగుంటే మంచిదే కదా అంది వాళ్ళమ్మ కిందున్న క్లాత్ తీస్తూ. అమ్మా అది అక్కడ పెట్టవా, నిన్న వాంతులయ్యాయి, క్లీన్ చేసి ఇక్కడే పడేసున్నాడు అంది హిమ. వాంతులా, ఏమన్నా చెప్పుకునేదేనా అంది వాళ్ళమ్మ మెల్లగా. ఆ చెప్పుకో వెళ్ళి అందరికి అంది కోపంగా. అరుస్తావెందుకే అడిగా, పెళ్ళై 6 నెలలు అయింది కదా అని. మా ప్లీజ్ నువ్వన్నీ మాట్లాడుకో అంది చిరాగ్గా. సర్లే నాకెందుకులే అంది మెల్లగా. ఎవరు ఫోన్ చేశారు అంది. మీ ఆయన చేశాడు, నేను రాలేనని చెప్పినా మీ అత్తని పిలవమన్నా. ఆ అబ్బాయి మీరొస్తే బాగుంటుంది తనకి అన్నాడు. సరే అని వచ్చా అంది. నేను ఊరికెళ్తానని చెప్పా, ఇక్కడే చూసుకోమన్నాడు అంది. పెళ్ళైన తర్వాత ఇద్దరు ఊరికే రాలేదు. మీ అత్త అడిగింది, ఆ అబ్బాయికి లీవ్ లేదేమో అనుకున్నాం అంది వాళ్ళమ్మ. మేమున్న పరిస్థితుల్లో అదొక్కటే తక్కువ అంది. ఏమైంది అంది వాళ్ళమ్మ. ఏం లేదే, ఆయనకి ఆఫీసు నాకు ఆఫీస్ వర్క్, ఎలా వచ్చేది అంది కవర్ చేస్తూ. మధ్యాహ్నానికి భోజనం చేసి తిన్ కబుర్లు చెప్పుకున్నారు. హిమ పడుకుంది. హిమ వాళ్ళమ్మ టీవీ చూస్తుంది. 5 అయ్యేసరికి హిమ వాళ్ళమ్మ ఇంట్లో పనులకి చేసేసి హిమని లేపి జ్యూస్ ఇచ్చింది. హిమ తాగి ఫ్రెష్ అయింది. 8ంటికి జై వచ్చాడు. హిమ జై రావడం చూసి వాటర్ బాటిల్ ఇచ్చింది. తాగి లోపలికెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి కూర్చున్నాడు టీవీ చూస్తూ. హిమ వాళ్ళమ్మ వెళ్ళి మాట్లాడు అంది హిమతో. ఏం మాట్లాడాలి అంది కసురుకుంటూ. అందరికీ తినడానికి తీసుకొచ్చి పిలిచింది హిమ వాళ్ళమ్మ. ముగ్గురు తిన్నారు. జై హాల్లోనే పడుకున్నాడు. మీరెళ్ళి లోపల పడుకోండి అంది హిమ వాళ్ళమ్మ. మీరు తనతో పడుకోండి ఆంటీ, ఏదైనా అవసరం అవుతుంది కదా అన్నాడు జై. ఆమె నసుగుతూ లోపలికెళ్ళింది. మీ ఇద్దరికి ఏమైనా గొడవ అంది వాళ్ళమ్మ. మాకేం గొడవలు లేదు, నువ్వు పడుకుంటావా అంది హిమ కోపంగా. అన్నిటికీ అట్ట చిర్రమంటావెందుకే అంది వాళ్ళమ్మ. నువ్వు పడుకో అంది హిమ పడుకుంటూ. ఆమెకి వీళ్ళ మధ్య ఏదో ఉందని అనిపించి ఆలోచించసాగింది. హిమ వాళ్ళమ్మ పడుకున్న తర్వాత చైన్ ఎక్కడా, ఎందుకు పసుపు దారం వేసుకున్నావు అంది హిమ. మీ నాన్నకి ఈసారి ఇబ్బంది అయిపోయింది బుజ్జమ్మ. నీ పెళ్లికి అప్పుడు అప్పు చేశాడు, అదైనా మెల్లగా ఇచ్చుకోవచ్చు, కానీ వేరే వాళ్ళకి ఇవ్వాలి. ఆయన 2 సార్లు అడిగాడు, కుదవబెట్టి వడ్డీ ఇచ్చేశాం, కానీ అసలుంది మీ నాన్న చెప్పొద్దన్నాడు కానీ అంది ఆమె నసుకుతూ. ఇప్పుడు నేను ఇవ్వట్లేదు కదా మీకు, కొత్త దాంట్లో మొన్ననే జాయిన్ అయ్యానమ్మా అంది మెల్లగా. ఈ నెల నుండి ఇస్తానులే అంది. ఏం వద్దు, నువ్వే ఉంచుకో, పెళ్లికే ఏమీ పెట్టలేదు, మళ్ళీ జీతం మాకిస్తే బాగుండదు అంది. ఎంత ఇవ్వాలి వాళ్ళకి అంది హిమ. 2 లక్షలు అంది వాళ్ళమ్మ. అప్పుడే ఇచ్చేయాల్సింది అంది హిమ.
అట్నే అనుకున్నాం, అనుకోకుండా పెళ్లి కుదిరిపాయా అంది వాళ్ళమ్మ. హాల్లో పడుకున్న జైకి మెల్లగా మాటలు వినిపిస్తున్నాయి, వింటున్నాడు. వీళ్ళిద్దరూ లేవకముందే ఆవిడ లేచి అన్ని పనులు చేసి హిమ వాళ్ళ అత్తకి ఫోన్ చేసి ఇక్కడున్న పరిస్థితి చెప్పింది ఆవిడికి. హిమకి ఆరోగ్యం కుదిరిన తర్వాత ఏదో ఒక వంకతో వచ్చేయమంది, వాళ్ళే సర్దుకుంటారని చెప్పింది. రోజులాగే జై రెడీ అయి వెళ్ళిపోయాడు. హిమ తిని తన పని చేసుకునేది. సాయంత్రానికి జై వచ్చినా వాళ్ళ మధ్య ఏ మాటలు ఉండేవి కాదు. అలా 2 రోజులైంది. హిమ వాళ్ళ అమ్మ జైకి ఊరు వెళ్తానని చెప్పింది. ఉండండి ఆంటీ అన్నాడు. లేదు, ఊర్లో చాలా పనులున్నాయి. ఇప్పుడు దానికి బాగానే ఉంది కదా, బయలుదేరతాను అంది. తను మీతో వస్తానంది అన్నాడు మెల్లగా. ఆమె కంగారు పడుతూ ఎందుకు అంది. 4 రోజులు ఉంటా అంది. అందుకని అన్నాడు. ఒకేసారి పండక్కి రండి ఇద్దరు అంది ఆమె నసుకుతూ. సరే ఆంటీ, సాయంత్రం ట్రైన్కి చేస్తానులే అన్నాడు జై. హిమకి వాళ్ళమ్మ ఏం చెప్పినా విని విననట్టు ఉండసాగింది. జై ఆమెని తీసుకెళ్లి ట్రైన్ ఎక్కించాడు. అది తెలియక ఏదైనా చేస్తే మీరు మెల్లగా చెప్తే అర్థం చేసుకుంటుంది అంది. అలాంటిదేమీ లేదు అని నవ్వాడు. మీరిద్దరూ అట్లా ఉంటే ఏమైనా గొడవలేమో అనుకున్నా అంది. ఇది మామయ్యకి ఇవ్వండి అంటూ చేతికి కవర్ ఇచ్చాడు. అందులో డబ్బులు చూసి ఆమె అయ్యో వద్దు అంది తిరిగిస్తూ. మీ అమ్మాయి ఇస్తే తీసుకోరా అన్నాడు నవ్వుతూ, ఎదురుగా కూర్చుంటూ. అది కాదు, ఇప్పటికే బుజ్జమ్మకి బంగారం తప్ప ఏమీ పెట్టలేదు అంది. మీరివ్వాల్సింది ఇచ్చారు, నేను అది కూడా వద్దని చెప్పా. కాకపోతే మామయ్యకి ఇప్పుడు ఇబ్బంది కదా, హిమ సపోర్ట్ లేదు. నేను అసలు అవేవి ఆలోచించలేదు. హిమ అయినా మా అమ్మ వాళ్ళతో మాట్లాడుతూ ఉండేది, నేను కనీసం మీతో మాట్లాడలేదు. ఇంట్లో విషయాలు ఎప్పుడు పట్టించుకోలేదు. ప్లీజ్ మీరు తీసుకుంటే నాకు బాగుంటుంది అన్నాడు. ఆయన ఒప్పుకోడు, తీసుకెళ్ళినా నన్ను అరుస్తాడు అంది ఆమె నసుకుతూ. నేను మాట్లాడతాను, మీరు తీసుకెళ్ళండి. మీకు మొహమాట ఉంటే నాకు అవసరం ఉన్నప్పుడు మీ దగ్గర తీసుకుంటాను అన్నాడు. ఆమె తీసుకుని బ్యాగ్లో పెట్టుకుంది. ఆంటీ, 2 లక్షలున్నాయి. ఎవరికో ఇవ్వాలి అన్నారు కదా, ఇచ్చేయండి. ఈ విషయం హిమకి చెప్పకండి అన్నాడు. బుజ్జమ్మ తెలియకుండా వద్దు అంది. మీరు తీసుకెళ్ళండి, మళ్ళీ తనకి నేను చెప్తానులే మెల్లగా అన్నాడు. జాగ్రత్తగా ఉండండి అంది ఆవిడ. మీరు జాగ్రత్త అన్నాడు ట్రైన్ దిగిపోతూ. ఆమె డబ్బులున్న బ్యాగ్ ఒడిలో పెట్టుకుంది. నైట్ అంతా బ్యాగ్ మధ్యలో చూసుకుంటూ తెల్లవారంగానే ఊర్లో దిగి వెళ్ళి ఇంట్లో చెప్పింది. మరి తర్వాయి భాగంలో ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్ తీసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.